आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। हैदराबाद में जाली पुलिस एहलकार बनकर सरगर्म एक गैंग के खिलाफ बड़ी कार्रवाई करते हुए कुकटपल्ली क्राइम ब्रांच CCS और जगतगिरी गुट्टा पुलिस ने मुश्तरका ऑपरेशन में 4 मुलजिमान को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक गैंग की क़यादत नागराजू रघुवर्मा कर रहा था, जबकि इस केस में मुलविस मजीद 2 मुलजिमान ताहाल मफरूर हैं, जिनकी तलाश जारी है। पुलिस ने मुलजिमान के कब्जे से पुलिस स्टिकर्स लगी गाड़ियाँ, एक आतिशी असलहा, एक एयर गन और पुलिस के ज़ेर इस्तेमाल मुख्तलिफ सामान बरामद किया है। इब्तदाई तहक़ीक़ात के मुताबिक मुलजिमान ख़ुद को पुलिस एहलकार ज़ाहिर करके गैर कानूनी सरगर्मियों में मुलविस थे। पुलिस ने मुकदमा दर्ज करके मज़ीद तफ्तीश शुरू कर दी है, जबकि मफरूर मुलजिमान की गिरफ्तारी के लिए खुसूसी टीमें तश्कील दी गई हैं। ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత PI నరేంద్ర రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జగన్గుట్ట లిమిట్స్ లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్ కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్ కి ఒక పేరు మార్చుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ చెప్పి పేరు మార్చుకొని చేశాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇంకా రకరకాల పేర్లు వాడుతారు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ థింగ్ పిన్. ఇందులో ఇతను కారులో మిగతా వాళ్ళు ఎక్కించుకొని 5గురు, మొత్తం టీము 6గురు. ఇందులో 4గురు మనకి అదుపులో ఉన్నారు, 2 అఫ్ఘానీ ఉన్నారు. ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి గతంలో అతను బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి లావాదేవీల్లో వచ్చి హర్యానాలో ఒక కేసు ఉంది. మేము పోలీసులము నీకు హర్యానాలో కేసు ఉందని చెప్పేసి ఆ రోజు 18వ తారీఖు నైట్ ఈ శుభోదయ కాలనీ జగన్గుట్ట లిమిట్స్ లో అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని సూర్యాపేట రోడ్ లో తీసుకెళ్లి అతని దగ్గర ఉన్నటువంటి ATM వాడి 1 లక్ష రూపాయలు అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అతను ఫోన్ పే ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం 5,26,000 రూపాయలు మొత్తం డ్రా చేసి అతని దగ్గర ఉన్న ఫోను తీసేసి సిమ్లు పడేసి మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వదిలేయడం జరుగుతుంది. ఆ నైట్ మనకి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసుకుని CCS కుకట్పల్లి అండ్ మా DI నరేంద్ర రెడ్డి వాళ్ళ టీము ఆ రోజు నుంచి కూడా అక్కడ మనకి CC ఫుటేజ్ ట్రాక్ చేసినప్పుడు కొంత ఫుటేజ్ వచ్చింది. మనకి ఆ ఫుటేజ్ ని యాంబీస్ అనేది ఒక టెక్నాలజీ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఎవరైతే క్రిమినల్స్ నేరాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. యాంబీస్ అని చెప్పేసి ఒక యాప్. అందులో చూసుకున్నప్పుడు మనం ఏ క్రైమ్ జరిగినా కూడా పాత నేరస్తులు అయితే అందులో డాటా ఉంటుంది. ఆ యాంబీస్ అనేటువంటి డాటాలో వేసినప్పుడు పలానా వ్యక్తిని మనకు తెలిసింది. అతను పట్టుకోవడం ఎట్లా అనేది చెప్పి మన టీమ్స్ ఫామ్ చేసుకుని చేస్తున్న టైంలో మనకి ట్రాఫిక్ చలానాస్ లో కూడా వీళ్ళు రావడం జరిగినట్టు. ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలానం పడతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం వాడిని పట్టుకోవడం జరిగింది. నాగరాజుని ఫస్ట్ పట్టుకొని అతని ద్వారా మిగతా వాళ్ళు ఎక్కడైతే రూమ్ తీసుకుని ఉన్నారో ఆ రూమ్ లో మిగతా వాళ్ళని పట్టుకోవడం జరిగింది.